నిన్న ఆదిబట్ల యువతి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ రెడ్డికి టీ టైంలో ఎలాంటి సంబంధము లేదు అని టీ టైం డైరెక్టర్ గణేష్ చెప్పుకొచ్చారు. మిస్టర్ టీ టైమ్ స్టాల్ ఓనర్ నవీన్ రెడ్డికి తమ టీ టైమ్స్ కి సంబంధం లేకపోయినా కొన్ని మీడియా ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, తమని ఈ సమస్యలోకి లాగటం సరికాదని తెలిపారు. దయచేసి మీడియా మిత్రులు తమ ఛానల్లో పేపర్లలో టీ టైం పేరును తొలగించాలని విన్నవించుకుంటున్నట్లు చెప్పారు. ఇలా టీ టైమ్స్ టీ ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దంటూ వేడుకుంటున్న టీ టైమ్ డైరెక్టర్తో గణేష్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నిన్న జరిగిన ఆదిబట్ల ఇష్యూకు సంబంధించి టీ టైమ్ ని మెన్షన్ చేస్తూ పలు మీడియా ఛానళ్లు ప్రసారం అయితే చేయడం జరిగింది. ఆ ప్రసారానికి సంబంధించి మాకు ఈ ఇష్యూకు ఎలాంటి సంబంధం లేదంటూ టీ టైమ్స్ యాజమాన్యం వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న జరిగిన ఇష్యూలో ఎందుకు ఈ పేరు రావడం జరిగింది? వారికి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఎటువంటి సంబంధం లేదండి. బేసిక్ గా టీ టైమ్ అనే బ్రాండ్ మేము స్టార్ట్ చేసింది 2017లో. అది మేము స్టార్ట్ చేస్తూ ఇప్పుడు 14 రాష్ట్రాల్లో ఉన్నాం యాజ్ అ బిజినెస్. సో ఇప్పుడు ఈ టైంలో మాకు మా గ్రోత్, మా బిజినెస్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు అతను ఆదిబట్ల ఇష్యూ వచ్చింది. ఆబ్వియస్లీ ఆ ఇష్యూస్ మాది కాదు, మేము ఖండిస్తాం అలాంటివి జరగకూడదు ఇన్ ఫ్యూచర్ అని. కానీ నాకు యాజ్ అ బ్రాండ్ టీ టైంకి అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ కి సంబంధం లేదు, ఆ పర్సన్ కి టీ టైం కి సంబంధం లేదండి. ఇది మాత్రమే మేము చూద్దాం అనుకుంటున్నాం. సో మీరు వారికి సంబంధించి ఏదైనా కంప్లైంట్ కానీ ఇవ్వడం కానీ వేరే చర్యలు ఏమైనా తీసుకోవడం కానీ జరుగుతుంది? ఎటువంటిది తీసుకోలేదండి, తీసుకోవాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే వచ్చేది ఏమి ఉండదండి. వాట్ వీ వాంటెడ్ టు సే ఇస్ మా వాయిస్ కూడా తను జరిగిన ఇష్యూ ఇస్ టోటలీ బిగ్, అంటే చాలా పెద్ద విషయం అది ఎత్తుకుపోవడం అవన్నీ. సో దాంట్లో నేను వెళ్ళి మళ్ళీ ఇలా జరిగింది అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ కంప్లైంట్స్ టు ఎనీవన్. జస్ట్ నా వాయిస్ నేను ఇవ్వాలి కాబట్టి ఐఎమ్ హియర్ అండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టీ టైంకి ఆ ఇష్యూకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదు, మేము ఎవరితోనూ ఎలాంటి ఇష్యూస్ పెట్టుకోదలుచుకోలేదు అనేది ఇక్కడ టీ టైం యాజమాని అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాంబశివతో లిఖిత, అమ్మా న్యూస్, హైదరాబాద్.